ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవా నగు నేను మొదటి వాడను, కడువారి వారితోనూ ఉండువాడని. ప్రియమైన వాళ్ళారా, సర్వశక్తి గల దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యములు చేయవాడు, నీతిగల దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఆయన ఎట్లా అంటే సమస్తమునకు ముందున్నవాడును అని సెలవిస్తున్న ఏకైక దైవం. ఆయన ఏమంటున్నాడు? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవా నగు నేనే అంటున్నాడు. ఆది నుండి అంటే మనుషుల యొక్క పుట్టుక భూమి మీద లేకముందే ఆయన ఉన్నవాడు. ప్రభు దినములో ఆరాధన చేయడానికి వచ్చిన మనము గుర్తెరగవలసిన విషయం ఏంటంటే, మనము యేసు ప్రభు ఎవరని వెతకకముందే ఆయన మనకు దొరికినాడు. ఏ దేవుడు ముందున్నాడు అని ఆలోచన చేయకముందే ఆయన మనకు దొరికినాడు. జీవగ్రంథం ఇచ్చినాడు. ఆదిలో ఆదాము కంటే ముందున్న ఈ దేవుడు మానవుల వంశములన్నింటినీ పిలిచినాడు. తన చిత్తవృత్తి చొప్పున ఏది అనుకూలమైందో అది జరిగిస్తూ వచ్చినాడు. అట్లా ఉన్నప్పుడు ఆదాము విషయం మనం గమనించినట్టయితే, ఆదాము ఏదోని తోటలో దేవునికి అవిధేయుడైనాడు. అవిధేయుడైన కారణాన ఆదాము వలన సమస్త మానవ జాతికి పాపం వచ్చింది. పాపం వలన మరణం వచ్చింది. ఆ మరణం తీసివేయడానికి ఈ జీవము గల దేవుడు యెహోవా నగు నేను, ఆది నుండి ఉన్నవాడనైన నేను అని చెప్పిన ఈ దేవుడు మానవ శరీరాకారముతో ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితం వచ్చినాడు. సిలువలో ప్రాణం ఇచ్చి సమస్తమును బ్రతికించినాడు. సమస్త మానవాళికి ఒక రక్షణ కార్యము, గొప్ప మార్గము ఏర్పాటు చేస్తున్నాడు నిత్య జీవానికి పోవడానికి. ఆయన ఏమంటున్నాడు అంటే, నేను మొదటి వాడను, కడువారి వారితోనూ ఉండువాడను. అంటే ఈ మాట ఏం చూపిస్తుందంటే, ఈయన ముందు ఆదాము చనిపోయినాడు. ఆ తర్వాత చూసుకుంటే నోహవు చనిపోయినాడు, అబ్రాము చనిపోయినాడు. ఇట్లా ఎంతోమంది, మోషే, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ముందున్న వారు సమస్తం మనుషులు వెళ్ళిపోయినారు. కానీ ఆది నుండి ఉన్న దేవుడను నేనే అని చెప్పిన ఈయన సజీవుడై ఉన్నాడు. ఈయనే మృతి నొందినాడు, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినాడు. కానీ అమరత్వం గలవాడై ఆ మృతువును జయించి సజీవుడై అహరోనమైనాడు. తన ఆత్మను పంపినాడు. మనల్ని సంఘంలో సమకూర్చి సంఘము ద్వారా తన నామానికి మహిమొచ్చినట్లుగా, తనను ఆరాధించినట్లుగా ఈ సంఘాన్ని వాక్యంతో, ఆత్మతో నిరంతరం పోషిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఉదయకాలం ఈ అత్యున్నతుడైన దేవుడు, ఆదిలో అందరికన్నా ముందున్న దేవుడు, మానవ వంశములన్నిటినీ ఏర్పరచుకొని పిలిచిన వాడైన ఈ దేవుడు, ఏ ఒక్కరి మీద పక్షపాతం లేని దేవుడు, అన్ని జనాంగంలో పుట్టి కడకు త్రోయబడిన మనల్ని, ఏదో నీరు పేదరికంలో పడి ఉన్న మనల్ని పాపం నుంచి విడిపించడానికి సిలువ రక్తం ద్వారా, సిలువ మరణం ద్వారా మనలకు గొప్ప రక్షణనిచ్చి జయశాలులుగా చేసినాడు. ఈనాడు యేసు రక్తం కిందికి, యేసు సిలువ కిందికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విడుదల పొంది ఆయన ఆరాధించేవారమైన ఉదయకాలం ఆయన ఘనమైన శక్తిని బట్టి మనం ఆయన ఆరాధించబడినమైన ఆరాధన చేరువచ్చిన మనము ఆయన మొదటివాడు, అంతేగాక కడవరి వారితో కూడా ఉంటాడు అని మాట్లాడినాడు. మనకు ఒక 10 సంవత్సరాల తర్వాత, లేకపోతే 50 సంవత్సరాల తర్వాత మనం ఉండము. కానీ ఆ తరములో ఎవరుంటారో వారితో ఉండే సామర్థ్యం ఉన్న దేవుడు. ఈ గొప్ప దేవుని ఎదుట సాగిలపడి హృదయముతో, ఆత్మతో ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించినాక చిన్న ఆరాధన. పరలోకపు తండ్రి, యేసు నామమును బట్టి వందనాలు. ఆదిలో ఉన్న దేవుడు, సర్వ మానవాళి రక్షణ కొరకు, పాపం నుంచి విడిపించడానికి సిలువలో ప్రాణం పెట్టి గొప్ప రక్షణనిచ్చినావు తండ్రి. నీ ప్రేమకై స్తోత్రములు. మేమేమి ఇవ్వలేక నీవు పోషిస్తున్న అన్ని పోషణలను బట్టి భౌతికంగాను, ఆత్మీయంగాను, సంఘం ద్వారా, వాక్యం ద్వారా నడిపిస్తున్న నీ ప్రేమంతని బట్టి చూపిస్తూ హృదయమార యేసు ప్రభు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బలంగా ప్రారంభం. ప్రైజ్ ది లార్డ్.